సాక్షాత్ పరమశివుడే తన గుడిలో తానే దొంగతనం చేసి దొరికిపోయి శిక్ష అనుభవించాడు అన్న సంఘటన గురించి మీకు తెలుసా? ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణంలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ వాళ్ళ దృష్టి అరుణాచల సన్నిధిలో ఉన్న హుండీపై పడింది. ఆ పిల్లలిద్దరూ హుండీలో ఉన్న డబ్బును ఒక సన్నని రేకుతో లాగి బయటకు తీయడం ప్రారంభించారు. ఇందులో ఒక పిల్లవాడు, ఒరే ఎవరైనా మనల్ని చూస్తున్నారేమో ఒకసారి చూడరా అన్నాడు. అప్పుడు రెండోవాడు చుట్టూ చూసి, ఒరే అరుణాచలేశ్వరుడు మన వైపే చూస్తున్నాడు రా అన్నాడు. అప్పుడు ఇద్దరు పిల్లలు అరుణాచలేశ్వరుడికి ఎదురుగా నిలబడి, ఓ అరుణాచల శివ, మా దొంగతనం బయటపడకుండా చూసే బాధ్యత మాత్రం నీదే. ఈ హుండీలో దొంగిలించిన డబ్బుతో పటికీ బెల్లం కొని అందులో 3వ వంతు వాటా నీకు ఇస్తామని అన్నారు. మన ముగ్గురం సమానంగా పంచుకుందామని అరుణాచలేశ్వరుడికి ప్రార్థించారు. ఇది మన మధ్య ఒప్పందం అని అరుణాచల శివుడితో అన్నారు. ఇలా ప్రతిరోజు ఆలయంలోని హుండీలో దొంగిలించిన డబ్బుతో పటికీ బెల్లం కొని అరుణాచల శివుడికి పెడుతున్నారు. ఆశ్చర్యంగా పెట్టిన బెల్లం కూడా మాయమవుతూ ఉండేది. ఒకరోజు ఆలయ పూజారి ఈ ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారికి అప్పగించాడు. ఆ అధికారి వీరిద్దరిని చూసి, ఈ 8 వేళ్ల పిల్లకాయల్ని ఏ విధంగా శిక్షించగలం అని ఆలోచించి, ఒరే పిల్లలు, మీరిద్దరూ అంతరాలయంలో 108 ప్రదక్షిణలు చేయండి, ఇదే మీకు శిక్ష అని చెబుతాడు. పిల్లలిద్దరూ ప్రదక్షిణ చేయడం ప్రారంభిస్తారు. ఆలయ పూజారి మరియు ఆలయ అధికారి దూరంగా కూర్చొని ఆ పిల్లలిద్దరూ ప్రదక్షిణ సరిగ్గా చేస్తున్నారో లేదో గమనిస్తున్నారు. ఇంతలో ఆలయ పూజారి, ఆలయ అధికారి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరు పిల్లలతో పాటు కొత్తగా 3వ పిల్లవాడు కూడా ప్రదక్షిణం చేయడం గమనించారు. ఆ 3వ పిల్లవాడు మెరిసిపోతున్నాడు, మాటి మాటికి మాయమైపోతూ కనిపిస్తున్నాడు. ఇది గమనించిన ఆలయ అధికారి మెల్లగా వెళ్లి పిల్లల్ని సమీపించి ఆ 3వ పిల్లాడిని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాడు. అంతే, ఒక్కసారిగా 3వ పిల్లవాడు ఒక కాంతి రేఖగా మారిపోయి గర్భాలయంలోకి వెళ్లి మాయమైపోయాడు. అప్పుడు వెంటనే ఆలయ అధికారి ఆ ఇద్దరు పిల్లల్ని పిలిచి కూర్చోపెట్టి బుజ్జగిస్తూ, అసలు ఏం జరిగిందిరా అని అడిగాడు. అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు అరుణాచలేశ్వరునికి వీళ్లకి మధ్య జరిగిన ఒప్పందం గురించి చెబుతారు. అది విని ఆలయంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆనందంలో మునిగిపోయారు. సాక్షాత్ శివుడే పటికీ బెల్లంలో 3వ వంతు వాటా స్వీకరించినందుకు ఆ పిల్లలిద్దరితో పాటు తాను కూడా శిక్షను అనుభవించాడు. అరుణాచల ఆలయంలో సాక్షాత్ అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అని చెప్పటానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం మనకు ఏం కావాలి?